పామాయిల్ ఒక 3 సంవత్సరాలు అంటే నాటిన నాటి నుంచి ఒక 3-4 సంవత్సరాల మధ్య పామాయిల్లో అంతర్ పంటగా కూరగాయల సాగు చేసుకోవటం మంచిదే అంటారా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇలా సాగు చేసుకోవచ్చు? పామాయిల్ పంటలో అది దీర్ఘకాలిక పంట కాబట్టి బహువార్షిక పంట కాబట్టి దాంట్లో కూరగాయలు అనేవి హ్యాపీగా చేసుకోవచ్చు. ఆ కూరగాయలు చేసుకునేటప్పుడు మధ్యలో గ్యాప్ పామాయిల్ మొక్కకి గ్యాప్ చాలా ఉంటుంది కాబట్టి ఆ డిస్టెన్స్ ఎంతైతే పెట్టుకుని ఆ డిస్టెన్స్లో అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఎప్పటికప్పుడు పామాయిల్ పాదిలో కూడా అంటే ఏవైతే దిద్దల బీజాలు అయితే ఉన్నాయో నత్రజని స్థిరీకరణ చేస్తే అలాంటి పంటలతో కలుపుకొని కూరగాయలు పెట్టుకోవచ్చు, ఆకుకూరలు వేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు నాకు తెలిసి తీగజాతి ఏంటంటే పామాయిల్ చెట్టుకు పాకనీయకుండా రిమైనింగ్ ఏ పంట అయినా సరే పామాయిల్ మధ్యలో వేసుకోవచ్చు. అంటే సపోజ్ టమాటా వేసుకోవచ్చు, మిర్చి వేసుకోవచ్చు, చిక్కుళ్ళు పెట్టుకోవచ్చు. చిక్కుళ్ళు అంటే పాకేవి కాకుండా విడిగా అంటే హైబ్రిడ్ రకాలు ఉన్నాయి, కొన్ని ఓపీ వెరైటీస్ కూడా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఒకవేళ పాకే కనుక పెట్టుకుంటే నేల మీదనే పాకించుకొని అంటే కాకర కానీ ఇలాంటివి చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. పామాయిల్ వేసుకోవచ్చు హ్యాపీగా, ఇబ్బంది అనేది. వ్యవసాయంలో మార్పులు వచ్చేసాయి అంటే ఎరువులు ఉంటేనే వ్యవసాయం అనేది సాధ్యమవుతుంది, ఎరువులను వాడితేనే వ్యవసాయంలో దిగుబడులు వస్తాయి అనేలా మార్కెటింగ్లో రకరకాల మాయాజాలాలతో రైతన్నలను మోసం చేస్తూ ఈరోజు భూమిని గుల్ల చేసే పరిస్థితుల దాకా మార్కెటింగ్ వ్యవస్థ అనేది వేళ్ళూను కొనిపోయింది. సో ఇటువంటి వ్యవస్థలో నిజంగా పైరు భూమిలోకి వెళ్ళలేని పరిస్థితిలో అంత ఎత్తున ఈ ఎరువులు అనేవి పేరుకొని పోయాయి. సో ఒక్కసారిగా భూమిలో ఇటువంటి మార్పులు రావాలి అంటే ప్రకృతి సేద్యం వైపు ఆ భూమిని మరలించాలంటే రైతన్నలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భూమిని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే రైతన్నలకు మీరు ఏం చెప్తారు? సాధ్యమైనంత వరకు ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదటి పంట ఆల్రెడీ ఇప్పటి వరకు కెమికల్స్ వాడిన పంట అయితే మీకు రాకపోవచ్చు. కాబట్టి ఒకటేసారి పొలమని వేల ఎకరాలు అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు అలా వేసి నష్టపోకుండా మీరు సాధ్యమైనంత వరకు తక్కువ ఎకరాల నుంచే స్టార్ట్ చేయండి. అంటే సపోజు మీరు పెట్టుబడి పెట్టుకొని దాంట్లో ఒకవేళ పంట రాకపోయినా ఇబ్బంది ఉండదు అన్నంత స్థాయి నుంచి స్టార్ట్ అవ్వండి. అంటే 1 ఎకరంతో స్టార్ట్ అవ్వండి. ఆ పొలం కర్బన శాతం పెరిగి అంటే కెమికల్లో పండితే ఎంతైతే ఫలసాయం వస్తుందో అంతకంటే ఎక్కువ వచ్చేటటువంటి స్థితికి వచ్చింది. అంటే కర్బన శాతము కనీసం 1.5 దాటిన తర్వాత మరలా ఇంకో ఎకరం ఇలా యాడ్ చేసుకుంటూ మార్కెటింగ్ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మనకి దేశీ నాటు ఆవులని అత్యంత అవసరమైనటువంటి విషయం అనమాట. దేశీ నాటు ఆవు పేడతోటి మనకు సుమారుగా 10 కేజీలతోటి వారానికి ఒకసారి 10 కేజీల పేడ లేదా ఆవు మూత్రం ఒక 5 నుంచి 10 లీటర్లు, తర్వాత నల్ల బెల్లము, తర్వాత పప్పుల పిండి, తర్వాత పుట్టమట్టి, వీటితోనే జీవామృతం తయారు చేసుకొని ప్రతి మొక్కకు కూడా ఇచ్చుకోవచ్చు డైరెక్ట్, లేదా నీళ్ళలో పారించవచ్చు, లేదా స్ప్రే చేయొచ్చు కూడా. దీన్ని ఇచ్చుకుంటూ కనుక వెళుతూ ఉంటే మనం ఆల్రెడీ ఘనజీవామృతం, వేపపిండి, ఆముదం పిండి ఇవన్నీ భూమిలోకి అంటే ఆఖరి దుక్కులు వేసిన తర్వాత ఈ ద్రవజీవామృతం ఇచ్చుకుంటూ వెళితే భూమి అనేది సారవంతం అయిపోతుంది. మరలా దీంట్లో ఏంటంటే మల్చింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, పచ్చిరొట్టు కూడా వేసుకోవాలి.